ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో మంది యువ ఆటగాళ్ల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ వీళ్లంతా ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసి టీమిండియాకు ఎంపికైన వారే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్లోనూ పలువురు అన్క్యాప్డ్ ప్లేయర్లు అదిరే ప్రదర్శన చేస్తున్నారు. భవిష్యత్లో టీమిండియాకు ఆడతామనే సంకేతాలు పంపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా జట్టులోనే ఉన్నా పెద్దగా ప్రభావం చూపని రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ ఈ సీజన్లో విశేషంగా రాణిస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లో రెండో ప్లేస్లో నిలిచాడు. రెండవ ప్లేయర్ ఢిల్లీకు చెందిన పేసర్ మయాంక్ యాదవ్. మెరుపు వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. ఆడిన 3 మ్యాచుల్లో అతడి సగటు వేగం 148 కిలోమీటర్లు. దీన్ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు అతడు ఏ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడనేది. మూడవ ప్లేయర్ అభిషేక్ శర్మ. పంజాబ్ కు చెందిన అభిషేక్ మెరుపు బ్యాటింగ్ తో సన్ రైజర్స్ కు శుభారంభాన్ని అందిస్తున్నాడు. ఆ జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ట్రావిస్ హెడ్ తో కలిసి పవర్ ప్లేలో పరుగుల పండగ చేసుకుంటున్నాడు. నాలుగోవ ప్లేయర్ అశుతోష్ శర్మ. ఈ సీజన్లో తన బ్యాటింగ్ తో పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ పై 16 బంతుల్లో 31 పరుగులు చేశాడు అశుతోష్. తన ప్రదర్శనతో ఇంపాక్ట్ ప్లేయర్ అనే పదానికి నిర్వచనంగా మారిపోయాడు ఈ ప్లేయర్. ఐదవ ప్లేయర్ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం ఈ 2 బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్లో 37 బంతుల్లోనే 64 పరుగులు చేసి జట్టును కాపాడాడు. బౌలింగ్లోనూ ఫర్వాలేదనిపిస్తున్నాడు.